మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహాల యొక్క సంచారం ఎక్కడెక్కడ జరుగుతున్నది, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ద్వితీయంలో గురువు, షష్టమంలో కేతువు, దశమంలో శని, అంటే వక్రశని మూలాన దశమం అని చెప్పుకోవాల్సి వస్తున్నది. అట్లాగే వ్యయస్థానంలో రాహువు. ఇవి దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాలు. ఇకపోతే దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు అయినటువంటి రవి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకము, సింహము 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 4-5 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8, 9 రాశుల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నది. శుక్రగ్రహం యొక్క సంచారం సింహంలో, అంటే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఈ రవి యొక్క ద్వితీయంలో గురువు యోగకారకుడు అవుతారు. అట్లాగే షష్టమంలో కేతువు మంచి సుఫలితాలన్నీ ఇస్తారు, అది అందులో సందేహం లేదు. దశమంలో శని కొంచెం ఉద్యోగ విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారైనా వాటిని కొంచెం తట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా 140 రోజులు మాత్రమే, చాలా రోజులు గడిచినాయి, ఇంకా కొద్ది కాలం ఉంటారు. అప్పటి వరకు మరి ఆ శని యొక్క ప్రభావం ఆ విధంగానే ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం ఒక 6 రోజుల పాటు కర్కాటకంలో, అంటే చతుర్థ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అలాగే ఒక్కరోజు మాత్రము మళ్ళీ సింహంలో సంచారం, అంటే 5వ స్థానంలో జరుగుతోంది. ఆయన ఈ 2 స్థానాల్లో మారినప్పటికీ కూడా ఆయన సుఫలితాలు ఏమి ఇవ్వరు. ఈ వారం రోజులు కూడా ఆయన రవి కొంచెం మనకి కొంచెం ఉత్సాహం తక్కువగా ఉండటము, కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలిగించేటటువంటి విషయం ఉంటుంది. అలాగే సాహసకృత్యాలు ఏమి చేయమాకండి. ఇవన్నీ చేసినట్టయితే మనమే కొంచెం దెబ్బతినవలసి వస్తుంది. అట్లాగే ఎవరిని నమ్మి కొంచెం ధనం అప్పుగా ఇవ్వటం కానీ అటువంటి వల్ల ఏం చేయమాకండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి వల్ల మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఇట్లా పోతే చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే తుల, అంటే 7, 8, 9 స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో మాత్రం ఒక 2 రోజులు సంచారం, తులలో సంచారం చేసేటటువంటి 2 రోజులు మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తాడు. మనసు అంతా నిదానంగా ఉంటుంది, మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మనసు ఏదైనా పని చేసేటప్పుడు మీ యొక్క దృష్టిని పని మీద కేంద్రీకరించగలుగుతారు. మీరు చేసే పనిలో ఒక నిపుణత కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మిగతా 5 రోజులు కూడా మీకు అంత శుభఫలితాలు ఇవ్వజాలరు. ఇక కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో, అంటే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారం 2వ స్థానంలో జరగటం వల్ల ఆయన మనకి కుటుంబంలో కొద్దిగా చికాకులు, అంటే ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ఈ వారం రోజులు మీకు కొంచెం ప్రతికూలమైన పనులు ఉంటాయి. మీ మాటని కొంచెము వాళ్ళు పెరజమని పెట్టడమో, లేకపోతే మీరు చెప్పిన మాటని మర్చిపోవటమో, అలాగే మీ కుటుంబం, అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొంచెము మీకు ప్రతికూలంగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా కుటుంబంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో కుజుడి వల్ల కలుగుతుంది. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అంటే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. అక్కడ మీ తెలివితేటలు, లాజిక్లు అన్నీ కూడా బాగానే పనిచేస్తాయి. అట్లాగే వృత్తి కారకుడు కాబట్టి అక్కడ కూడా మీకు మీ వారి యొక్క సపోర్టు, అంటే మీ కొలీగ్స్, మీతో పనిచేసేటటువంటి వారు కావచ్చు, మీ కింద పనిచేసేవారు కావచ్చు, మీ పై వైపు పనిచేసేవారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి అనేది అక్కడ కనిపించదు. ఈ విధంగా బుధుని యొక్క సంచార ఫలితాలు ఉంటాయి. శుక్రుని యొక్క సంచార ఫలితం సింహంలో, అంటే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. 5వ స్థానంలో ఉండటం వల్ల మీకు మంచి దైవభక్తి బాగుంటుంది. దేవుడి మీద మనసు లగ్నమవుతుంది పూజ చేసేటప్పుడు. అట్లాగే మీకున్నటువంటి లలిత కళలన్నింటినీ ఒక చూపించే
ప్రదర్శించడానికి మంచి అవకాశం కలుగుతుంది. ఆ విషయంలో కూడా మీకు చాలా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీకు శుక్రుని ద్వారా ఏంటంటే సంసారంలో అంటే మీ భార్యాభర్తల మధ్యన కొంచెం అనురాగం పెరిగేటువంటి అవకాశం ఈ విధంగా కూడా అంతా ఉంటుంది. ఈ విధంగా శుక్రుని యొక్క ఫలితాలన్నీ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు మేషరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. మొత్తం ఇంకా చెప్పాలి అంటే ప్రతి 2 గంటలకి కూడా లగ్నాంత కాలాలను ఉంటాయి. ఆ లగ్నాంతంలో మారిపోతూ ఉంటాయి. అందుచేత ప్రభావాలు ఎప్పుడూ ఎలా మారుతూనే ఉంటాయి. కొన్ని ప్రతికూలంగా, కొన్ని అనుకూలంగా. కంగారు పడక్కర్లేదు. మీరు చక్కగా నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. లేదా నవగ్రహాలకు సంబంధించి పెద్దలు మనకి ఎవరెవరు ఏమేమి చెప్పారో అవన్నీ చేయండి. ఏం చేసినప్పటికీ తప్పు లేదు. ఏం చేసినప్పటికీ కూడా చెందేది వాటికే, ఆ దేవుడికే. కాబట్టి ఆ విధంగా ఫలితాలు చేసుకోండి. ప్రతిసారి ఈ వార ఫలితాలకి, మాస ఫలితాలకి పెద్దగా దానాలు ఇవ్వక్కర్లేదండి. మీరు ఈ విధంగా చిన్న చిన్న పరిష్కారాలతో సరిపోతుంది. వారం రోజులు, నెల రోజులు అనే పెద్ద సమస్య ఏమి కాదు. ప్రతిసారి దానం ఇచ్చుకున్నట్టయితే మళ్ళీ అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఆ టైం కలిసి రావాలి. అంత కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతి వారం, ప్రతి నెల ఇవ్వాలంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు మనస్ఫూర్తిగా ఈ నవగ్రహాలు ప్రార్థించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. 11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు వృషభ రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి జన్మంలో గురువు, పంచమంలో కేతువు, భాగ్యంలో శనిగా చూసుకోవాలి వక్రగతి మూలాన. ఇకపోతే ఏకాదశంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఇక రవి గురించి చెప్పుకోవాలి అంటే రవి కర్కాటకంలో అంటే తృతీయ స్థానంలో ఒక 6 రోజులు, సింహంలో అంటే చతుర్థ స్థానంలో రాహు ఒక్క రోజు సంచారం జరుగుతుంది. ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టయితే 2 రాశులు అంటే చంద్రుని యొక్క 2 రోజులు తులరాశిలోను, వృశ్చికంలో అంటే సప్తమ స్థానంలో ఒక 2 రోజులు, అలాగే ధనస్సులో అంటే 8వ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 3 రాశుల్లో సంచారం చంద్రుడి యొక్క గమనం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం చూసుకున్నట్టయితే జన్మంలోనే అంటే వృషభంలోనే ఈ వారం అంతా ఆయన ఉన్నారు. ఇక బుధుని గురించి మనం చెప్పుకోవాలంటే కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అంటే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో అంటే సింహంలో ఆయన ఒక వారం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే జన్మంలోనే గురువు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంటే కొంచెం తనుభావం కాబట్టి కొంచెం ధన విషయంలో కానీ, తన ఆరోగ్య విషయంలో కానీ, శరీరానికి సంబంధించినటువంటి కొంచెం ఇది ఆదాయం విషయంలో కొంచెం తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారం రోజులే, పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. అలాగే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. కొంచెం పిల్లల విషయంలో కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి. ఏం చదువుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఆడుతున్నారా ఏంటి, ఆడాలి కాదంటలేదు, కానీ ఎక్కువ టైం దానికే స్పెండ్ చేయకుండా చదువు మీద దృష్టి పెట్టించండి. అట్లాగే మీరు మీకు కూడా దేవుడి మీద పూజ చేసే సమయంలో భక్తి బాగా నిలబడుతుంది, అందులో సందేహం లేదు. ఈ విధంగా మీకు కేతు యొక్క ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం పరిగణించుకోవాలి. అంటే దశమ స్థానంలో ఉండి వక్రించిన కారణంగా ఈ విధమైనటువంటి భాగ్యస్థానం ఫలితాలనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినా అంటే ఏ పనిని ముందుకు వెళ్ళనివ్వడండి, ఆయన కొంచెం వెనక్కి లాగి పెడుతూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మనకు కలిసి వచ్చేటటువంటి భాగ్యంగా భావించేటటువంటి ఏ విషయంలోనైనా కూడా ఆయన కొంచెం వెనక్కి లాగి పెడుతూ ఉంటారు. శని భగవానుడు ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. ఇకపోతే రాహు మాత్రం ఏకాదశిలో ఉన్న కారణంగా ఆయన చక్కటి ఫలితాలను మీకు అందజేస్తారు. అన్ని లాభస్థానం అంటారు దాన్ని. అందుచేత అక్కడ మీకు మనం శని వల్ల భాగ్యంలో ఏవైతే కోల్పోతున్నామో అన్ని విషయాలు అవన్నీ ఈయన లాగిపెడుతూ ఉంటే, రాహు మాత్రం శని లాగిపెడుతూ
వెనక్కి లాగిపెడుతూ ఉంటే రాహు మాత్రం అవే విషయాలన్నింటినీ కూడా కొంచెం ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తాడు. అలాగే వ్యాపార విషయంలో కానీ, ధన విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అందరి విషయాల్లో కూడా రాహు ముందుకెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇకపోతే రవి గురించి మనం చెప్పుకోవాలి అంటే 6 రోజులు కర్కాటకంలో, అంటే 3వ స్థానంలో రవి 6 రోజులు, 4వ స్థానంలో రవి 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 1 రోజును పక్కన పెట్టినట్టయితే 6 రోజులు కూడా మీకు చాలా 3వ స్థానంలో సంచారం కాబట్టి రవి చక్కటి ఫలితాలు మీకు ఇస్తారు కర్కాటకంలో. కాబట్టి 6 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్య విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, మీ తండ్రి గారి విషయంలో కావచ్చు, ఆయన ఆరోగ్య విషయం కావచ్చు, సహాయ సహకారాల విషయంలో కానీ, అంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ, ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు చక్కగా అందిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలు మీకు రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రుడి వల్ల 3 స్థానాల్లో సంచారం, అంటే 6, 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతోంది. అయితే ఈ 6, 7 స్థానాల్లో సంచారం చేసేటటువంటి అంటే మీకు తుల, వృశ్చికం, ఆ తుల వృశ్చికాలలో పనిచేసేటటువంటి రోజుల్లో, ఆయన సంచారం చేసేటువంటి రోజుల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే మనశ్శాంతిగా ఉండటము, మీరు చేసే పనిలో మనసు లగ్నం అవ్వటం, అలా విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెము నీళ్ళలో దిగేటప్పుడు అవి చూసుకోండి. అలాగే కళలకు సంబంధించి, అంటే లలిత కళలు ఏమైనా ఉన్నట్టయితే వాటి అందు మీకు ప్రీతి పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్నీ కూడా బాగున్నటువంటి రోజుల్లో ఆయన 6, 7 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా రోజులు 2 రోజులు మాత్రం ఆ విధమైనటువంటి ఫలితాలు మీకు కనిపించవు. ఇకపోయినట్టయితే చంద్రుడిని కనుక తీసుకున్నట్టయితే వృషభంలోనే ఉన్నారు, అంటే తనుభావంలోనే 1వ జన్మ రాశిలోనే ఉండటం వల్ల ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. అది కొంచెము మనకి ఆయన మీ అన్నదమ్ములు కావచ్చు, భూమి విషయాల్లో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు, అలాగే కొంచెం కోపం తగ్గించుకోవటము, వీటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరండి ఆయన. అందుచేత ఈ కంగారు పడక్కర్లేదు, కొంచెం కోపం తగ్గించుకోండి. వాళ్ళు అయితే వారం రోజులే, ఎంత పెద్ద కష్టపడక్కర్లేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, వారం రోజుల్లో అయిపోతుంది. ఇక బుధుని కనుక తీసుకొస్తున్నట్టయితే బుధుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో బుధుడు కూడా అంత మంచి అవకాశాలు ఉండవు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయ వనరులు కొంచెం కోల్పోవటం, కొంచెం తగ్గటం, ఈ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. మన తెలివితేటలు లేక కదండి, మన తెలివితేటలు ప్రదర్శించినా కూడా అక్కడ మంచి ఫలితాలను ఇవ్వజాలదు బుధుని యొక్క 3వ స్థానంలో సంచారం. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే సింహంలో, అంటే 4వ స్థానంలో శుక్రుని యొక్క ఫలితాలు చాలా చక్కటి ఫలితాలు అన్నీ వస్తాయి మనకి. అన్ని సుఖాలు, అంటే వాహన సౌఖ్యం కావచ్చు, గృహంలో ఇంట్లో సుఖం కావచ్చు, అలాగే ఒకవేళ మీకు వేతన భోగాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ భోగాలన్నీ అనుభవించే అవకాశం బాగుంటుంది. వాటిలో ఆటంకాలు ఏమీ ఉండవు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. అందుచేత ప్రభావాలు ఎప్పుడూ ఎలా మారుతూనే ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా, కొన్ని అనుకూలంగా. కంగారు పడక్కర్లేదు. మీరు చక్కగా నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి, లేదా నవగ్రహాలకు సంబంధించి పెద్దలు మనకి ఎవరెవరు ఏమేమి చెప్పారో అవన్నీ చేయండి. ఏం చేసినప్పటికీ తప్పు లేదు, ఏం చేసినప్పటికీ కూడా చెందేది వాటికే, ఆ దేవుడికే. కాబట్టి ఆ విధంగా ఫలితాలు చేసుకోండి. అవి మీరు మనస్ఫూర్తిగా ఈ నవగ్రహాలు ప్రార్థించుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము 11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మిథున రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి 4థంలో కేతువు, అష్టమంలో శనిగా మనం భావించాలి. ఎందుకంటే వక్రించి వెనక్కి వచ్చారు కాబట్టి ఆ వక్రగమనం వల్ల మనము అష్టమ శనిగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దశమంలో రాహు, ఏకాదశంలో ఎవరు లేరు. కానీ ఇక్కడ రవి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే 6 రోజులు, అంటే 2వ స్థానంలో 6 రోజులు, ఒక్కరోజు మాత్రం 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే
చంద్రుడిని కనుక తీసుకున్నట్టయితే 5, 6, 7 స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే కుజుని కనుక తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే వీటి వల్ల కలిగే ఫలితాలు, ఈ రాశులు ఇక్కడ సంచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇక్కడ మనకి ఈ మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అంటే మనకి ఇంటిలో సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది, వాహనం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే పిల్లల చదువు విషయంలో కానివ్వండి, వీటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనసు కూడా ఏకాగ్రత కుదరదు. దేవుడి దగ్గర పూజ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మనకి మనసు కొంచెం ఏకాగ్రత కుదరనటువంటి పరిస్థితి కూడా ఈ కేతువు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శని యొక్క సంచారం వల్ల అష్టమంలో శని సంచారం అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. అష్టమంలో శని సంచారం అంత మంచి ఫలితాలు ఇవ్వదండి. ఇకపోతే దశమంలో రాహు ఏంటంటే అంత ఉపయోగపడదనే చెప్పాలి. కానీ ఏమైనప్పటికీ దశమంలో రాహు మనం చేసేటట్టు వృత్తిలో అప్ అండ్ డౌన్స్, సడన్ ఫాల్ డౌన్, సడన్ అప్ హైక్, అంటే అప్పుడప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు బాగా కనపడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటాయండి దశమంలో. ఇకపోతే ద్వాదశ స్థానంలో గురు సంచారం మనకి అక్కర్లేనటువంటి ఖర్చు కనబడుతూ ఉంటుంది. అయితే అంటే అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కానీ గురువు ఉండటం వల్ల అక్కడ ఏమంటే ఆ ఖర్చులో కొంత మంచి పనులకు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు గురువు వల్ల వస్తూ ఉంటాయి. ఇక రవి వల్ల మనం తీసుకున్నట్టయితే రవి కర్కాటకంలో 6 రోజులు, అంటే ద్వితీయ స్థానంలో రవి సంచారం 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజులు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో, మాటలో కట్టుత్వము, ఇట్లాంటి గుణాలన్నీ మనకి ఈ రవి సంచారం 6 రోజులు కనబడతాయి. ఒక్క రోజు మాత్రం తృతీయంలో ఉంటాడు. అంటే మనకి తృతీయంలో అనేటప్పటికీ సింహంలోకి వస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం మనకు కొంచెం కాస్త ఊరటనిస్తాడు రవి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7 స్థానాలలో మనకి చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి 6, 7 స్థానాలలో సంచరించేటటువంటి 5 రోజులు మంచి ఫలితాలన్నీ చంద్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. కాస్త మంచి మనశ్శాంతిగా ఉండటము అవి జరుగుతుంది. 2 రోజులు మొదట ప్రారంభంలో 2 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. 5వ స్థానంలో అయినటువంటి త్వరలో సంచరించేటప్పుడు మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా ఆయన కొంచెం కళలందు ప్రీతి పెరగటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. గానకాలం ఉంటుంటుంది. అలాగే బుద్ధి కూడా మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ చంద్రుడి ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుడు మనకి ఈ మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో కుజ సంచారం అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కోపం ఎక్కువ ఉండటం, మాటలో కటుత్వం పెరగటము, ఇట్లాంటి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా కొంచెం అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ కుజుడి వల్ల మనకు సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే అక్కడ మనకి వ్యాపార విషయంలో కానివ్వండి, మాట విషయంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడి ద్వారా మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుడి యొక్క సంచారం సింహంలో, అంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఈ వారం రోజులు కూడా తృతీయ స్థానంలో సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే అందరి యొక్క మనం చేసేటువంటి ప్రదేశంలో కానివ్వండి, వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి, ఇంట్లో మనుషులు కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు కానివ్వండి, అందరూ కూడా మనతోటికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి. అందుచేత ఇప్పుడు మనం 9 గ్రహాల యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ శాస్త్రీయమైనటువంటివి. ఇంతకంటే ఏదైనా ఎక్స్ట్రా చెప్తే అది నా యొక్క కల్పితమే కావాలి, కానీ ఫలితాలు మాత్రం ఇంతవరకే ఉంటాయి. కల్పితాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. అందుచేత ఇందులో కొన్ని ప్రతికూలం,
కొన్ని అనుకూలం ఉండటం సర్వసహజం. ఎవరికైనా అందులో మీరు అయ్యో నాకు ఇలాగండి కంగారు పడక్కర్లేదు. వారం రోజులు చేత మీరు నవగ్రహాలకు సంబంధించి కానీ లేదా పెద్దలు చెప్పినటువంటి అనేక విషయాలు అనేక రకాలు చెప్పారు. ఈ నవగ్రహాలని మనం కొంచెం శాంతపరచుకోవడానికి చాలా చెప్పారు. అట్లాంటివి ఏవి చేసుకున్నప్పటికీ పర్వాలేదండి, అది చేసుకోండి. మనకి అనుకూలంగా ఉన్నటువంటి మరింత అనుకూలంగా మారతాయి. ప్రతికూలంగా ఉన్నవి కొంచెం మనకి అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు మీరే అనుభవిస్తారు. మీకు మీ అనుభవంలోకి వస్తుంది ఆ రిజల్ట్, ఆ ఫలితం తప్పకుండా. మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఈ యొక్క నవగ్రహాలను రోజు చదువుకోవడం ద్వారా అంతా కలిసి 2-3 నిమిషాల కంటే ఎక్కువ కాదు, అవి ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు వాటి యొక్క అనుభూతి మీరే పొందగలుగుతారు. అది ప్రత్యేకించి నేనే చెప్పక్కర్లేదండి, శుభ్రంగా అందరూ అనుభూతి పొందగలుగుతారు చక్కటి ఫలితాలు. చేత ఆ విధంగా చేసుకోండి. శుభం భూయా. 11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. అట్లాగే సప్తమ స్థానంలో అంటే శని వక్రగతి మూలంగా సప్తమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది. రవి కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనే 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఒకే ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తారు. తదుపరి చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలలో ఆయన యొక్క సంచారం చేస్తూ ఉన్నారు. మొత్తం 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి మనకి చంద్రుడు. కుజుడిని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడిని జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు వారం రోజులు కూడా. ఇప్పుడు వాటి వల్ల ఫలితం ఏంటి అనేటువంటి చూసుకుందాం. చూసినట్టయితే తృతీయంలో కేతు సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాల్ని ఆయన అందజేస్తూ ఉంటాడు. అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ వారం రోజులు ఆయనకి ఉద్యోగ వ్యాపార స్థలాలలో, ఇంట్లో, అన్ని చోట్ల కూడా సహాయ సహకారాలు బాగుంటాయి. అట్లాగే ఆదాయం అంటే ఒకవేళ వ్యాపారమే కనుక చేస్తూ ఉన్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం చక్కటి సహాయ సహకారాలతోటి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు కేతు ఇస్తాడు. ఇకపోతే సప్తమ స్థానంలో శని శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అంచేత కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కొంచెం మాట అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా కలిసి జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంతో వ్యాపారం కనుక చేస్తూ ఉన్నట్టయితే అతనికి మీకు కూడా కొద్దిపాటి మీ మాట అతని మాట పొసగకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలు శని వల్ల లభిస్తూ ఉంటాయి. అలాగే ఇక భాగ్యస్థానంలో రాహు వల్ల కూడా మనకి అందవలసినటువంటి భాగ్యం అంటే ఒకటిని కాదండి, ఏదైనా ఏ విషయమైనా సరే ఆ శరీరానికి ఆరోగ్యం ఉండడం ఒక భాగ్యం, భార్యాబిడ్డలంతా బాగుండడం ఒక ఆరోగ్యం, గృహం ఉండడం ఒక భాగ్యం. ఇటువంటి వాటిలన్నింటిలో ముందు వ్యాపారం జరగడం ఒక భాగ్యం, మంచిగా జరగటం. ఇటువంటివి ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆయన రాహు కొంచెం వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన అక్కడ ఉండటం ద్వారా. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, రాహువు అన్ని విషయాలలోనూ కూడా మీకు భాగ్యంగా భావించేటటువంటి ఏవైతే అనుకుంటున్నామో వాటినన్నింటినీ ఆయన లాగి పెడుతూ ఉంటే, వెనక్కి లాగుతూ ఉంటే ఈ గురువు గారు ముందుకు వెళ్ళేటటువంటి ఆ విషయాలన్నీ తీసుకోండి. మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏం చేస్తూ ఉంటారు. ఈయన పని ఆయన చేస్తున్నారు ఆ స్థానంలో ఉండబట్టి, ఆ స్థానంలో ఉండబట్టి రాహు గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. అలాగే నవగ్రహాలు వాటి ఉన్న స్థానాల్లో వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అందుచేత ఇందులో ఇది ముందు వస్తుంటే అది వెనక లాగచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద కర్కాటక రాశి వారికి అటు కుజుడు ఇక రవి 6 రోజుల పాటు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకంలో అంటే ఒక్కరోజు మాత్రం సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది.
ఆ 2 రోజుల్లో కూడా 2 రాసుల్లోనూ కూడా ఆయన సంచారం మీకు శుభ ఫలితాలను ఈ రాశి వారికి ఇవ్వజాలదు. అట్లాగే చంద్రుడిని కనుక తీసుకున్నట్టయితే 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు చంద్రుడి వల్ల మీకు లభిస్తూ ఉంటాయి. ఇంకా కుజుడు కూడా వృషభంలో ఉన్నారు. ఆయన కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తారు. వృషభంలో నుండి కుజుడి ద్వారా మాటల్లో చక్కదనము, చేసే పనిలో ఒక మంచి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 11వ స్థానంలో ఉండటం వల్ల అన్ని లాభాలు కలిగేటటువంటి ప్రయత్నాలన్నీ మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి అనడానికి ఎట్టి అభ్యంతరం ఉండదండి. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో బుధుడు అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అంచేత కొంచెం శరీరం అంటే మన శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు కావచ్చు, అలాగే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని ద్వారా మనకి ఈ కర్కాటక రాశి వారికి సంక్రమిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే ఈ వారం అంతా కూడా ఆయన 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 2వ స్థానంలో సంచారం చేయటం వల్ల మనకి ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఒక మాటలో సౌమ్యత కానీ, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ శుక్రుని యొక్క సంచారం వల్ల ఈ వారం అంతా బాగుంటుంది. ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ పనికి ఆయనట్టు తగలటం, ఆయన పని మొత్తం మీద చెప్పాలంటే మనకి ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు కానివ్వండి, అలాగే కుజుడు కానివ్వండి, మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మనకి ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తున్నారు. మొత్తం మీద చెప్పాలి అంటే చాలా గ్రహాల అనుకూలత ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ దోషాల పరిష్కారానికి మనం చెప్పుకుంటున్నాం, ప్రతిసారి చెప్పుకుంటున్నదే. పోయిన వారం కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా మరి రోజు పూజ అదే దేవుడికి, మీ ఇంట్లో ఏదో దేవుడిని పెట్టుకున్నారండి, మీరు రోజు అదే పూజ చేస్తున్నారుగా, ఆ దేవుడికేగా. అలాగే ఇది కూడా ఒక నిత్యం పూజ చేయవలసినటువంటివి ఈ నవగ్రహాలకు సంబంధించి. లేదు, నవగ్రహాలకు సంబంధించి ఎవరెవరో పెద్దలు చెప్పినవన్నీ ఉన్నాయి, అవైనా పర్వాలేదు, ఆ విధంగా చేసుకోండి. కేవలం ఇవి గోచార ఫలితాలే, ఇదే జాతకం అనుకోవద్దండి. మీరు జాతకం రాయించుకోండి, పూర్తి జాతకము, దానికి ఇది అనుసంధానం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా చక్కగా మీరు ఏదో నవగ్రహ పారాయణ ఏదో చేసుకుంటూ శుభాలు పొందండి. శుభం భూయా. ఇప్పుడు మనము 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులలో సింహరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకం రాయించుకోండి, దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే ఫలితాలు చాలా చక్కగా సరిపోతాయి. ఇప్పుడు మనకి సింహరాశి వారికి 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం, 6వ స్థానంలో శని యొక్క సంచారము, అంటే వక్రగతి ద్వారా మూలాన వలన 6స్థమంలో శని సంచారము, భాగ్యస్థానంలో 8వ స్థానంలో రాహు సంచారము, ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే రవి అంటే 12వ స్థానంలో 6 రోజులు, 1 రోజు జన్మంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుడిని కనుక తీసుకుంటే 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం జన్మరాశిలోనే సంచారం జరుగుతోందండి. అయితే ఇప్పుడు వీటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే 2యంలో కేతువు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. కుటుంబంలో అంటే కొంచెం మాటలో కటుత్వం పెరగచ్చు, భార్యాభర్తల మధ్యన మాట పొరపచ్చాలు రావచ్చు, పిల్లల మాట వినకపోవచ్చు, కొంచెం ధనం మనకు రావాల్సిన ధనం చేతికి రాకుండా పోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతువు కలిగిస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది.
షష్టమ స్థానంలో శని యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే రోగాలు అవి కొంచెం రాకుండా కొంచెం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఏమైనా మనకి రుణపడి ఉన్న వాళ్ళు ఏదైనా డబ్బు గురించి ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ వారంలో వాళ్ళు మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని మనకి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే దాన్ని తీర్చేసే అవకాశం ఉంటుంది. లేదు మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బ్యాంకులోనో, కోఆపరేటివ్ బ్యాంకులోనో, ప్రైవేట్ బ్యాంకులోనో, ఇంకా ప్రైవేట్లో ఏ వ్యక్తుల దగ్గరైనా మీరు ప్రయత్నం చేస్తున్నారు, అవి కూడా మనకి ఆ ప్రయత్నాల్లో విజయవంతంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన అవకాశాలన్నీ కూడా మనకి శని ప్రభావం యొక్క షష్టమ స్థాన స్థితి వలన కలుగుతుంది. ఇకపోతే అష్టమంలో మనకి రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం అష్టమంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. చేత అక్కడ కొంచెము జాగ్రత్తగా ఉండటం అనేది, కొంచెం ఏవో గాయాలు అవి తగలకుండా ఉండటం అవన్నీ చూసుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ విధమైనటువంటి ఫలితాలని రాహు వల్ల మనకు కలగజేస్తూ ఉన్నారు. ఇక భాగ్యస్థానంలో ఎవరు లేరు మనకి. ఇక దశమ స్థానంలో ఒక గురువు ఉన్నారు. దశమ స్థానంలో గురు సంచారం కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. ఆయన కూడా ఉద్యోగ విషయంలో, వాటిలో వ్యాపార విషయంలో కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన అంటే రాబడి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కదండి, ధనం కూడా మనం అనుకున్నటువంటి ధనం మనకు లభించకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలు గురువు వల్ల వస్తున్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం అంటే వ్యయస్థానంలో 6 రోజులు, జన్మంలో 1 రోజు, ఈ 2 స్థానాల్లోనూ 7 రోజుల్లోనూ కూడా రవి యొక్క ప్రభావం వల్ల మనకి శుభ ఫలితాలు ఏమీ కలగవండి. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం చూసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం మాటలో కొంచెం కటుత్వం కూడా తగ్గించుకోండి. ఈ విధంగా మీకు కొంచెం తలనొప్పి వచ్చేటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. అలాగే శిరోవ్యాధి, అలాగే కొంచెం సాహస కృత్యాలు ఏం చేయమాకండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలే కనుక అయినట్టయితే కొంచెం సాహస కృత్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పెద్దలైతే వాళ్ళ సాహస కృత్యాలు వేరుగా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అక్కడ వాళ్ళ సాహస కృత్యాలు వయసును బట్టి ఉంటుంది. పిల్లవాడైతే ఒక మెట్లు దిగాలనుకోండి, ఒక మెట్టు వేసి 3వ మెట్టు మీద దిగుతూ ఉంటాడు. ఈ విధంగా సాహస కృత్యాలు పిల్లవాడు చేస్తూ ఉంటాడు. వయసులో ఉన్న పిల్లవాడు చేసే సాహస కృత్యాలు వేరుగా ఉంటాయి. నాలాంటి వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, నాలాంటి వృద్ధుడు చేసే సాహస కృత్యాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెడదామా అని అవన్నీ కొంచెం జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని పెట్టుబడి పెట్టడం, ఇట్లాంటి సాహస కృత్యాలన్నీ ఉంటాయి. వయసును బట్టి కూడా సాహస కృత్యాల్లో మార్పులు ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రవి వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ దుష్ఫలితాలే ఉన్నాయి అని చెప్పి ఏం కంగారు పడకండి. అయినప్పటికీ కూడా చెప్తాను, లాస్ట్లో మనం చెప్పుకుందాం. చంద్రుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది. ఇందులో తృతీయ స్థానంలో అంటే మనకి మొట్టమొదటి 2 రోజులు అంటే తులలో 2 రోజులు మాత్రమే మనకు అనుకూలమైన ఫలితం ఉంటుంది. తదుపరి వృశ్చిక, ధనురాశుల్లో సంచారంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. కొంచెం వీళ్ళు కళల యందు వాటి యందు అవన్నీ మీరు ఏదో చేయాలనుకున్నప్పటికీ ఏమీ చేయలేకపోతూ ఉంటారు. అలాగే కొంచెం తల్లి గారికి కొంచెం అటా ఇటా ఉంటుంది. మన బుద్ధి కూడా సరిగా నిలబడదండి. ఎందుకంటే అక్కడ చంద్రమా మనసో జాతహ అన్నారు, మనస్కారకుడు కాబట్టి ఆయన సరియైన ప్రదేశంలో లేని కారణంగా మన మనసు గంటకు ఆలోచన, రోజుకు ఆలోచన చేస్తూ ఉంటుంది. మన బుద్ధి కూడా కొంచెము ఏమైనా చెడు అలవాట్లు ఉండేటటువంటి వాడు, అప్పుడప్పుడు చేసేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈ బుద్ధి అటుపక్కకు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, చెడుకేసి. అందుచేత మనసును కాస్త అదుపులో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇకపోతే కుజుని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో అంటే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంచెం మాటలో కోపం ఉంటుంది. అలాగే కొంచెం ఏంటంటే అన్నగారులు, తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి మనకి కూడా కొంచెం మాట సరిపడకపోవచ్చు. అలాగే ఈ షేర్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేదు రియల్ ఎస్టేట్, ఇళ్ళు కొని అమ్మటము, స్థలాలు కొని అమ్మేటటువంటి వాళ్ళకి కూడా ఈ కుజుడి యొక్క అనుగ్రహం అంతగా ఉండదండి. తద్వారా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వారం కొంచెం అటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి.
ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే బుధుని కనుక కర్కాటకంలో అంటే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. వారం అంతా కూడా ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటుంది. సింహరాశి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బుధుని యొక్క సంచారం కర్కాటకంలో అంటే వ్యయ స్థానంలో జరుగుతోంది. క్షమించాలి, ద్వితీయ స్థానం కాదండి, వ్యయ స్థానంలో జరుగుతున్నది. ఆ వ్యయ స్థానంలో జరిగేటటువంటి బుధ సంచారం అంత ఫలితాలను ఇవ్వజాలదు. అంటే వ్యాపార విషయంలో కానివ్వండి, కాస్త మాట విషయంలో కానివ్వండి, మన తెలివితేటలు కూడా అంతగా పనిచేయకపోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి ఆయన కర్కాటకంలో సంచరించటం వల్ల. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే సంచారం జరుగుతోంది. జన్మంలో సంచారం అనేటటువంటిది శుక్రుని యొక్క మనసంతా ఉల్లాసంగా ఉంటుంది, శరీరం అంతా బాగుంటుంది, అట్లాగే భార్య బిడ్డల అనుకూలత ఉంటుంది. అలాగే మనకి మొత్తం మీద ఈ వారం అంతా కూడా శుక్రుడు ఒకవేళ ఏదైనా మీకు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, నృత్యంలో కానీ ఇందులో మినా మీకు ప్రావీణ్యత లేదు, కళల్లో దేంట్లో ప్రావీణ్యత ఉన్నా అవన్నీ కూడా కొంచెము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు ద్వారా మనకు కలుగుతూ ఉంటాయండి. ఈ విధంగా ఈ సింహరాశి వారికి యొక్క ఫలితాలు మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కంగారు పడక్కర్లేదండి. నవగ్రహ మంత్రం చేసుకోండి, వాటి నుంచి దుష్ప్రభావం ఉన్నటువంటి గ్రహాల నుంచి బయటపడండి, మంచి గ్రహాల అనుకూలత పెంచుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి తెలుసుకునేవన్నీ కూడా కేవలం గోచారం మాత్రమే, ఒక వారానికి మాత్రమే. మనకు పూర్తి ఫలితాలు రావాలి అంటే జాతకం రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాలని అనుసంధానం చేసుకుని చూసినట్టయితే మనకి మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు తెలిసే అవకాశం ఉన్నది. చేత ఇప్పుడు మనము కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే జన్మంలోనే కేతువు, పంచమంలో శని యొక్క సంచారము, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది, అలాగే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ఏకాదశ స్థానంలో ఒక 6 రోజులు, వ్యయ స్థానంలో 1 రోజు ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలోనే వారం అంతా కూడా ఆయనకు సంచారం జరుగుతోంది. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా ఈయన యొక్క సంచారం జరుగుతున్నది. నవగ్రహాల యొక్క సంచారము ఈ 12 రాశుల్లో జరుగుతున్నది. వీటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే జన్మంలోనే కేతువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగేటువంటి అవకాశం కేతువు వల్ల కలుగుతున్నది. ఇక పంచమంలో శని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. వక్రగతి ద్వారా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, వక్రగతి ద్వారా మనం ఇక్కడ పంచమంలో ఉన్నట్టుగానే గ్రహించాలి, షష్టమంలో ఉన్నట్టుగా గ్రహించరాదు. ఎందుకంటే వక్రగతిలో ఉన్నారు కాబట్టి. ఈ పంచమంలో శని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే సప్తమంలో పంచమంలో లేకపోవటం వల్ల మనకి జరిగేది ఏంటంటే పిల్లలు కొంచెం మాట వినకపోవటము, అలాగే మనం ఏ పని తలపెట్టినప్పటికీ ముందుకు పోకపోవటము, అలాగే కనీసం దేవుడి దగ్గర కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఏ పని అవటం లేదు కదా, దేవుడి దగ్గర కూర్చొని మనం ఏదో చేద్దామనుకుంటే కూడా మనసు దేవుడి దగ్గర కూడా లగ్నం కాకపోవటం ఇత్యాదివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో రాహు సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు చేయడం అవకాశం ఉంటుంది. భాగస్వామ్యంతో ఎవరికి మిత్రుల యొక్క భాగస్వామ్యంతో ఏదైనా మనం వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావు.
అలాగే మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ సప్తమంలో రాహు ద్వారా వచ్చేటువంటి చిన్ని మాట పొరపచ్చాలే కాదు, చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏదైతే భాగ్యాలు అనుకుంటున్నామో అంటే ఆరోగ్యం ఉండటం, ఒక సంతానంలో మంచిగా పిల్లలు ఉండటం, భార్య మంచిగా అనుకూలంగా ఉండటము, ఈ విధమైనటువంటివి, వ్యాపారం బాగుండటం, వ్యాపారంలో లాభం రావటం, ఇవైతే ఏవైతే ఉన్నాయో, అలాగే పిల్లల విషయంలో కూడా, ఎందుకంటే భావం చూసుకున్నట్టయితే 9 వస్తుంది, భాగ్యస్థానమే వస్తుంది కాబట్టి ఆ విషయాలు కూడా మనకి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ భాగ్యాలే. ఈ భాగ్యాలన్నిటికీ కూడా గురువు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే ఇంకా రవి సంచారం దగ్గరికి వచ్చినట్టయితే 6 రోజులు కర్కాటకంలో, అంటే ఏకాదశ స్థానంలో 6 రోజులు, వ్యయ స్థానంలో 1 రోజు సంచారం చేస్తున్నారు. అయినా కర్కాటకంలో సంచారం చేసేటటువంటి 6 రోజులు కూడా మీకు రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబంలో ఎవరికి ఏ జలుబు దగ్గు ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు ఏమీ కనబడవు. అట్లాగే మీకు ఇందాక మనం భాగ్యస్థానంలో ఏవైతే అవన్నీ చెప్పుకున్నామో అవన్నీ మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం గురువు ఏవైతే ఇస్తున్నాడో అవే ఫలితాలను ఇక్కడ మనకి ఈ కర్కాటకంలో ఈయన యొక్క సంచారం వల్ల కూడా, బుధుని యొక్క సంచారం వల్ల కూడా మనకి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం సింహంలో, అంటే వ్యయస్థానంలో జరుగుతోంది. వ్యయస్థానంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఒకే ఒక గ్రహం శుక్రగ్రహమే. గోచార రీత్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచార రీత్యా ఎక్కువ రాసులలో 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. వ్యయస్థానంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే వ్యయస్థానంలో కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది శుక్రగ్రహమే. దీనికి బెడ్ కంఫర్ట్స్ అంటే సంసారిక సుఖాలన్నీ అనుభవించడానికి కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఒక సంసార సుఖమే కాదండి, ఏ సుఖాలు అనుభవించాలన్నా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహమే మనకు ముఖ్యంగా ఉంటుంది. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్రగ్రహం ద్వారా కనబడుతున్నాయి. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండడం వల్ల ఏమీ ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి కూడా ఏమి కంగారు పడక్కర్లేదు. నవగ్రహ సంబంధమైనటువంటి కానీ నవగ్రహ మంత్రాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి పెద్దలు ఏది చెప్తే అవన్నీ ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒకటి మీకు ఏది వస్తే అది చేసుకోండి చక్కగా. సర్వదేవ నమస్కార కేశవ ప్రతిగచ్చది. చేత ఏ దేవుడు పూజ చేసినా చెందేది అక్కడికే, కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదండి, శుభ్రంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. శుభం భూయాత్. 11/8/2024 నుండి 17/8/2024 వరకు ఈ వారం రోజులు తులారాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం విశ్లేషణ చేసుకుందాము. ఇప్పుడు తులారాశి వారికి చతుర్థ స్థానంలో శని, అంటే అర్ధాష్టమ శని అంటారు దీన్ని, అదే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నిజానికి ఉన్నది శని పంచమ స్థానంలో ఉన్నారు కుంభంలో, కానీ వక్రగతి చేత, వక్ర గమనం చేత మనం చతుర్థంలో ఉన్నట్టుగా అర్ధాష్టమ శని అన్నట్టుగా భావించుకుని మన ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే అర్ధాష్టమ శని ఇంకా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. రవి 6 రోజుల పాటు కర్కాటకంలో, అంటే దశమ స్థానంలో రవి యొక్క గ్రహ సంచారం జరుగుతున్నది. ఒక్కరోజు మాత్రం సింహంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే జన్మంలోనే, అంటే తులలోనే 2 రోజులు, 2 రోజులు వృశ్చికంలో, అంటే ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో ఒక 3 రోజులు, అంటే ధనుసులో 3 రోజులు చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమంలో కుజగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం
కర్కాటకంలో సంచారం జరుగుతోందండి. అంటే దశమ స్థానంలో కర్కాటకంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో అంటే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా తులారాశి వారికి నవగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారము ఏ మాత్రమో శుభప్రదమైనటువంటిది కాదు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు, దీన్నే కంటక శని అని కూడా అంటూ ఉంటారు. అందుచేత ఈ శని యొక్క ఫలితాలు కొంచెము ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసున్న విషయాలు అవన్నీ కొంచెము ఏ విషయంలో ముందుకు వెళ్ళకపోవటం. చతుర్థ స్థానం అనేటువంటిది మనకి సౌఖ్యస్థానం అంచేత అన్ని సౌఖ్యాలు కలిగించేటువంటి చతుర్థ స్థానంలోనే సంచారం జరగటం అనేది ఆ యొక్క సౌఖ్యాలన్నీ కూడా మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అంచేత చాలా బాధగానే ఉంటుంది. ఇకపోతే షష్టమంలో రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల్ని మనకి అందజేస్తూ ఉంటారు. షష్టమంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అవి మనకి తల్లి తాలూకు అమ్మమ్మ గారు, తాతగారు విషయాలు అన్నీ బాగుంటాయి. అలాగే కొన్ని మనకి చెడు జరిగేటటువంటివి అంటే ఆరామం అంటే గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగటం అన్నీ బాగుంటాయి. అలాగే సజ్జన సహవాసం చేస్తాము. అలాగే ఇట్లాంటి వాటికి మాతామహులు అంటే అమ్మమ్మ గారు, తాతగారు ఇత్యాదులన్నిటికీ కూడా అన్నీ కూడా బాగా అనుకూలంగా మనకు అన్నీ ఉంటాయి. లేకపోతే ఆయన అనుకూలమైన పరిస్థితుల్లో లేకపోతే తద్భిన్నమైనటువంటి నీచుల యొక్క స్నేహం చేయటము, తద్వారా నీచ ఫలితాలే మనం పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి తులారాశి వారికి శుభప్రదమైనటువంటి 6వ స్థానంలో ఉన్న కారణంగా చాలా మంచి పనులన్నీ చేస్తూ ఉంటాడు. గుళ్ళకు గోపురాలు తిరగటము, అలాగే అమ్మమ్మ ముత్తాతలు అందరూ తాత ఇట్లాంటి వాళ్ళందరూ బాగుండటము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఫలితాన్ని మనకి రాహుగ్రహంలో చేస్తూ ఉంటాడు. ఇక అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమంలో గురుగ్రహ సంచారం మనకి ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అష్టమం ఉండటం ద్వారా మనకి ఏ విధమైనటువంటి విద్య, గృహము, ధనము, భూమి, అధికారము, కీర్తి, దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుకూలించజాలవు. ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అట్లాగే అదే వృషభంలో కుజుని యొక్క సంచారం కూడా జరుగుతున్నదండి. ఈ కుజుని యొక్క సంచారం కూడా మనకి అష్టమంలో జరగటం ద్వారా ఏంటంటే మన అన్నదమ్ములు మనకి సహకరించకపోవటము ఇత్యాది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అలాగే ఎవరితోటి గబుక్కుని త్వరగా మనకి కొంచెము యుద్ధం అంటే ఫైటింగ్స్ అంటే వాటితో మాట కలపటము లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. త్వరగా మనం గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు అక్కర్లేనటువంటి ప్రయాణాలు జరగటం ఉంటుంది. అలాగే చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా మెట్లు దిగేటప్పుడు, బండి నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుందండి అష్టమంలో. ఇకపోతే కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కేతు యొక్క ప్రభావం కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇవన్నీ కూడా మనకి మనం చపలత్వం ఎక్కువగా ఉంటుంది, చంచలతత్వం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా విచిత్రమైనటువంటి వస్తువుల్ని అక్కర్లేనటువంటి కొనటం, ఈ విధంగా కొంచెం ధన వృధా అవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనం ఏదో మంచి పని చేద్దామని ఎక్కడికో వెళ్తే కూడా ఆ పని పూర్తి కాదండి. మనం ఏదో గుడికి వెళ్దాము, లేకపోతే గంగలో స్నానం చేద్దాం, ఏదో కృష్ణానదిలో స్నానం చేద్దాం అని చెప్పి ఎవరన్నా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా మీకు ప్రశాంతమైనటువంటి ఈ స్నానం కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, అక్కడ కూడా మనకి దర్శనం బాగా అవ్వకపోవటము, దర్శనం అయ్యే టైంలోనే ఎవరితోటే మనకు చిన్న కలహం రావటం, వాడేటో కొంచెం మీద పడటం, కొంచెం దూరంగా ఉండవయ్యా అంటే ఆ విధంగా వాడికి మనకి కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండటం, ఇవన్నీ కూడా కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే
6 రోజుల పాటు అంటే దశమ స్థానంలో సంచారం 6 రోజుల పాటు, ఏకాదశ స్థానంలో అంటే సింహంలో 1 రోజు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద దశమ స్థానంలో అంటే కర్కాటకంలోను సింహంలోను సంచారం చేసేటటువంటి ఆ 7 రోజులు కూడా ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, లాభాలు రావడంలో కానివ్వండి, అలాగే పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మనకి చక్కటి ఫలితాలు ఈ రవి ద్వారా ఈ తులారాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 2 రోజులు అంటే తులారాశిలో 2 రోజులు, ఇక ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చికంలో ఒక 2 రోజులు, తృతీయ స్థానమైనటువంటి ఈ ధనస్సులో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉంటారు. ఇందులో మనకి 1 అంటే జన్మంలో ఉన్న 2 రోజులు బాగుంటుంది. ఇకపోతే తర్వాత 2 రోజులు మాత్రం మనకి వృశ్చికంలో సంచారం చేసే 2 రోజులు బాగుండదు. తర్వాత ధనస్సులో సంచారం చేసేటటువంటి 3 రోజులు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. మనస్కారకుడు అయినా కాబట్టి మనసు నిలకడగా ఉంటూ ఉంటుంది, మంచి బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీకున్నటువంటి లలిత కళలో ఏదైనా కానీ పాటల్లో కానీ ఏదైనా అనుభవం ఉన్నట్టయితే వాటి యందు మక్కువ పెరుగుతుంది. అనుకూలంగా ఉన్న రోజుల్లో, ప్రతికూలంగా ఉన్న రోజుల్లో అవన్నీ ఏమీ ఉండవు. భిన్నమైనటువంటి ఫలితాలు మనకి చంద్రుడి ద్వారా వస్తూ ఉంటాయి. ఇకపోతే బుధుడు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వృత్తి కాబట్టి ఆయన బుధుడు కూడా వ్యాపారి కాబట్టి మనకి వ్యాపారంలో మంచి లాభాలు రావటము, వృత్తిలో ఒక మెట్టు ఎదగటము, అలాగే మన వాక్చాతుర్యం పనిచేయటము, మన ప్రావీణ్యత ప్రజ్ఞత అంతా కూడా పనిచేయటము, ఈ విధమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బుధుడి వారం రోజులు కూడా ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. ఇక శుక్రునిగా మనం తీసుకున్నట్టయితే ఆయన సింహంలో అంటే తులారాశికి ఏకాదశ స్థానంలో ఆయన సంచారం అనేటువంటిది మిక్కిలి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తాయి. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పిల్లల మధ్యన వారి యొక్క సంతానంతో వారికి అనురాగము, ఈ విధమైనటువంటివి, అలాగే వారికి లలిత కళల యందు ఉన్నటువంటి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే అందులో మంచి హుషారుగా ఉండటము, అలాగే మన సుఖాలన్నీ అనుభవించటం, భోగాలన్నీ ఈ విధంగా మన వాహనాలు ఇబ్బంది పెట్టకపోవటము, ఎక్కడికైనా దిగ్విజయంగా ఉండేటటువంటివి పరిస్థితులన్నీ కూడా ఈ శుక్రుడి ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ నవగ్రహాల ద్వారా తులారాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత అనేటువంటిది సర్వసహజం. దీని గురించి ఏమీ మీరు కంగారు పడద్దండి. మీకు తెలిసినటువంటి నవగ్రహ స్తోత్రాలు కానీ, గాయత్రి కానీ, లేదా కవచాలు కానీ, లేదా బీజాక్షాలు కానీ, లేదా ఇకపోతే దీనికి సంబంధించి నవగ్రహాలకి దోషాలు పోవడానికి చాలామంది పెద్దలు చాలా విధాలుగా చెప్పారు. అందులో ఏ ఒక్కటి చేసుకున్నా అంటే విష్ణు సహస్రనామం కానీ, సుందరకాండ పారాయణ కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ, లేదు ఈశ్వరుడికి అభిషేకం కానీ, ఇందులో ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ కూడా ఆ దోషాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది వారం రోజుల కార్యక్రమం కాబట్టి పెద్ద కార్యక్రమాలు అక్కర్లేదు. కానీ మామూలుగా రోజు మన ఇంట్లో పూజ చేసుకునేటటువంటి ఆ సమయంలోనే ఈ నవగ్రహ శ్లోకాలు కానీ అవి చదువుకోండి. అంతా గట్టిగా మీకు నోటుకు వస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. అవన్నీ రోజు ఖచ్చితంగా మన ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా ఈ నవగ్రహాలకి శ్లోకాలు, బీజాక్షాలు ఏదో ఒకటి చేసుకోండి. మీకు ఈ చిన్ని గండాల నుంచి, కష్టాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ప్రత్యక్షంగా మీ అనుభవంలోకి వస్తాయి. ఇందులో సందేహం లేదు. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్. 11 ఆగస్టు నెల 2024 నుండి 17 ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది పూర్తి జాతకము కాదు, కానేరదు. జాతకము రాయించుకోండి. దానికి ఈ ఫలితాలు అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది.
నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వారి చేత రాయించుకోండి. లేదు మా చేత రాయించుకోవాలనుకుంటే కూడా మీరు మా దగ్గర కూడా వాట్సాప్ ద్వారా మీరు రాయించుకునే అవకాశం ఉన్నది. అలాగే శాంతి ప్రక్రియలన్నీ కూడా మా దగ్గర కూడా జరుగుతూ ఉంటాయి, రోజు జరుగుతూనే ఉంటాయి. అంచేత మీరు శాంతి ప్రక్రియలు కూడా ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా జరుగుతూ ఉంటాయి. అవి కూడా చేయించుకోవచ్చు. మీకు ప్రత్యక్ష ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ విధమైన సౌలభ్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి తృతీయంలో శని సంచారం జరుగుతున్నదండి. తృతీయంలో శని సంచారం అంటే మనం తృతీయంగా భావించాలి. నిజానికి కుంభరాశిలో ఉన్నప్పటికీ వక్రగతి చేత మనం తృతీయ భావాన్నే మనం తీసుకోవాలి. తృతీయ భావంలో శని సంచారము, పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము, అట్లాగే సప్తమ స్థానంలో గురు యొక్క సంచారము, అలాగే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే రవి యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ 9వ స్థానంలో 6 రోజుల పాటు, భాగ్యస్థానంలో 9 రోజుల పాటు 6 రోజుల పాటు జరుగుతుంది. అలాగే తదుపరి 1 రోజు మాత్రం దశమ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. రవి యొక్క సంచారం, చంద్రుని యొక్క సంచారము జన్మము, ద్వితీయము మరియు వ్యయ స్థానాల్లో 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వృషభంలో అంటే 7వ స్థానంలో ఆయన యొక్క సంచారం వారం రోజులు జరుగుతుంది. బుధుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం మనకి జరుగుతున్నదండి ఈ వృశ్చిక రాశి వారికి. వీటి ఇప్పుడు ఆ సంచారం జరుగుతుంది. వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తృతీయ భావంలో అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారము మంచి ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటాడు. ఆయన అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ వ్యాపారం చేసే దగ్గర కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి కానీ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చాక వేరే ఫలితాలు ఉంటాయి, అప్పుడు మనం చెప్పుకుందాం దాని గురించి. ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నారండి. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే కొంచెము తద్వారా మనకి ఏంటంటే ఈయన నీచజన సహవాసం, దుష్టులతో సహవాసం, తద్వారా కొన్ని మనకు అంటుకుంటాయి. దుష్టుడి దగ్గర ఏంటంటే అన్నీ దుష్టజనం అని ఎందుకంటామండి, వాడికి ఉన్న అలవాట్లన్నీ దుష్టమైనటువంటివి, చెడ్డ అలవాట్లే కాబట్టి దుష్టజనం అంటున్నాం మనం. అవే అలవాట్లు అటువంటి వాటితో చేస్తే మనకి కూడా కొన్ని అంటుకునే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ అంచేత మీరు జాగ్రత్తగా చూసుకోండి, చెడ్డవారితో తిరగమాకండి. అలాగే అక్కర్లేనటువంటి సంచారాలు అంటే ప్రయాణాలు అవి చేస్తూ ఉంటారు. ఈ దురలవాట్లు, చెడ్డ అలవాట్లకి అన్నిటికీ కూడా కారకుడు రాహువే కాబట్టి ఆయన నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మనకేమైనా ఉంటే అసలు వాళ్ళతో తిరగకపోతే ఆ గొడవ ఉండదు అనుకోండి, కానీ దాని యొక్క ప్రభావం కాబట్టి ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి రాహు వల్ల కలుగుతుంటాయి. అలాగే సప్తమంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. భార్యాభర్తల మధ్య కానీ, మన కుటుంబ సభ్యుల మధ్య కానీ, అలాగే మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే మీ వ్యాపారంలో భాగస్వాములు కానీ చక్కగా మీకు సహకరిస్తారు. ఇద్దరి మాట ఒకటవుతూ ఉంటుంది. తద్వారా వ్యాపారం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ భార్యాబిడ్డలు అందరూ సహకారం, పిల్లలు అందరూ మన సహాయ సహకారాలు అందించడం ద్వారా, మనం చెప్పిన మాటలు వినడం ద్వారా మన సంసారం కూడా ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు యొక్క ఫలితాలు కూడా చాలా మంచి ఫలితాలు మనకి అందుతూ ఉంటాయండి. కేతు యొక్క ఫలితాలు కూడా మనకి తక్కువేవి కాదండి, అవి కూడా చాలా మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి.
అలాగే కొంచెం ఈ మంచి ఫలితాలు రావడం ద్వారా మనకి కొంచెం మంచి దేవుడి మీద భక్తి పెరగడము, కాస్త తీర్థయాత్రలు చేయటము, లేకపోతే గుడికి వెళ్ళటము, ఇలాగే కొంచెం ఈ విధమైనటువంటి ఈ దేవుడి మీద భక్తి పెరగటము, వస్తువులన్నీ కూడా సంపాదించుకోవటము, ఇట్లాంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కేతు ఏకాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం ఒక 6 రోజులు 9వ స్థానంలో భాగ్యస్థానంలో, తదుపరి ఒక్కరోజు మాత్రం దశమ స్థానం అయినటువంటి సింహంలో ఆయన సంచారం జరుగుతోంది. 6 రోజులు సంచారం చేసేటువంటి భాగ్యస్థానంలో మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. 9వ స్థానంలో అంటే మనకు వచ్చేటటువంటి భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, భాగ్యాన్ని ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా అంటే అవన్నీ కొంచెం వెనక్కి లాగి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం ఆరోగ్య విషయాల్లో కూడా అనారోగ్యాలు కూడా పొడచూపేట అవకాశం ఉన్నది. ఒక్కరోజు మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఆఖరి రోజున ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇకపోతే చంద్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మరాశిలో 2 రోజులు, ద్వితీయ స్థానం అయినటువంటి ధనురాశిలో 2 రోజులు, వ్యయస్థానమైనటువంటి తులలో ఒక 3 రోజులు, ఈ విధంగా 3 రోజుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇక్కడ మనకి జన్మంలో 1 రోజు మనకి ఈ యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే 12వ స్థానం అయినటువంటి తులలో సంచారం కూడా మనకి ఏమీ బాగుండదండి. ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేసేటటువంటి 2 రోజులు మాత్రం చంద్రుడు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మనసు నిర్మలగా ఉంటుంది, మీరు చేసే పనిలో ఏకాగ్రత కుదురుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా ఏకాగ్రతతో చేసిన పని ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడి ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ 7వ స్థానంలో ఆల్రెడీ మనకి గురువు గారు ఉన్నారు. ఆయన గురించి చాలా మంచిదని మనం చెప్పుకున్నాము. ఏవైతే ఫలితాలు మనకి భార్యాబిడ్డలు ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నామో దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇవ్వడానికి ఆయన అక్కడ ఉన్నాడు రెడీగా. గురుడు ఆ ఫలితాలు మనకి ఇస్తూ ఉంటే ఈయన అడ్డు తగులుతూ ఉంటారు. ఈ విధంగా ఇద్దరు ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి, 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఈయన కొంచెం వాక్కులో కొంచెం కఠినత్వం ఉండటము, ఈ భార్యాబిడ్డల మీద చిరాకు పట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయనేమో మనకు అనుకూలంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన పైన ఆయన చేస్తున్నాడు, ఈ పైన ఈయన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కొంచెం అక్కడ వ్యతిరేక భావాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ విధంగా కుజుడి యొక్క సంచారం వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నదండి. భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వదు. మనకు రావాల్సినటువంటివి అనుకూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందకుండా కొంచెం మనం పొందలేకపోతాం. ఈ వారంలో ఆయన అక్కడ ఉండటం ద్వారా పిల్లలు కొంచెం మనం చెప్పిన మాట వినకపోవటం అని, అలాగే చిన్న చిన్న విషయాలన్నీ ఉంటాయి. వారం రోజులు కూడా మనకి బుధుని వల్ల అంటే వ్యాపారంలో కొంచెం వెనకబడటము, ఇట్లాంటివన్నీ కూడా మన మాటలో కూడా అంత సౌమ్యత లోపించటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. కొంచెం ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో అంటే 10వ స్థానంలో ఆయన యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా మనకి లాభదాయక వృత్తుల్లో వ్యాపారాల్లో వాటిలో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది 10వ స్థానం కాబట్టి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా అక్కడ మనుషుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఈ విధంగా శుక్రుడి యొక్క సంచారం దశమంలో కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లలిత కళల్లో కానీ, డ్రాయింగ్లో కానీ, శిల్పంలో కానీ మీకు ఇందులో ప్రవేశం ఉన్నట్టయితే అక్కడ కూడా మీకు ఒక మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నవగ్రహాల యొక్క ఈ 12 రాశుల్లో సంచారం ఈ వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. సహజమే, కొన్ని ప్రతికూలంగా కొన్ని అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఏం కంగారు పడద్దండి. నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. వారం రోజులు కన్ను మూసి తెరిచే లోపల మళ్ళీ వారం రెడీ అవుతుంటుంది. అందుచేత ఈ నవగ్రహాల మంత్రాలు రోజు పూజతో పాటు ఒక 2 నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహ మంత్రాలు కానీ ఏమైనా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి
17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ధను రాశి వారికి ఈ వారం రోజులు, రాబోయే వారం రోజులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 11వ తారీఖు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారం రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారమే, దీని మీదే పూర్తిగా ఆధారపడద్దండి. దీంతో ఇది పూర్తి జాతకము కానేరదు. జాతకములో ఒక భాగము జాతకము రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇదే నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నది, తద్వారా మీరు జాతకం రాయించుకోవచ్చు, పరిష్కారాలు కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్నాయి, తర్వాత మాట్లాడదామండి. అయితే ఇప్పుడు ధను రాశి వారికి ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ధనురాశి వారికి ద్వితీయంలో శని, ఎందుకని అంటే తృతీయంలో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ఫలితాలని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో రాహువు, ఇకపోతే షష్టమంలో గురువు, అలాగే షష్టమంలో కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమంలో ఎవరు లేరు, కానీ ఇక దశమంలో మాత్రం కేతు ఉన్నారు, ఆయన యొక్క సంచారం కూడా ఉంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ స్థానం అయినటువంటి కర్కాటకంలో 6 రోజులు, భాగ్యస్థానం అయినటువంటి ఈ సింహ రాశిలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు రవి. ఇక చంద్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 11వ స్థానము, 12వ స్థానము, ఈ 1వ స్థానం జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే తుల, వృశ్చిక, ధన రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే బుధుడి యొక్క సంచారం కర్కాటకంలో అంటే 8వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా రాశుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ద్వితీయ స్థానంలో శని శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. చేత ద్వితీయ స్థానంలో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబం మీద ఉంటుంది, ధనం మీద పడుతూ ఉంటుంది, మాటలో సౌమ్యత లోపించడం, కొంచెం కఠినంగా మాట్లాడటం, ఎదురువాళ్ళ మీద అందరి మీద కూడా కోపగించుకోవటం, ఇట్లాంటివి కొంచెం ఈ ఫలితాలన్నీ కూడా మనకి శని ద్వితీయ సంచారం యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ రాహు యొక్క సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం మనకి నీచ అంటే చెడ్డవారి యొక్క స్నేహాలు, అలాగే మాతామహులు అంటే అమ్మమ్మ గారు, తాతగారి మీద కొంచెం విసుక్కోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగలేకపోవటము, వాళ్ళ ఆరోగ్యం బాగుకోవటం కోసం కొంత ధనం వ్యయం అవటము, అలాగే అక్కర్లేనటువంటి ప్రయాణాలు మీకు తెలియక కూడా కాదండి, తెలిసి కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ విధమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మవాసన్నిటికీ కూడా కారకులు మనకి రాహుగానే మనం చెప్పుకుంటూ ఉంటాము. అందుచేత ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి చతుర్థ స్థానం సుఖస్థానంగా చెబుతూ ఉంటారు. ఆ సుఖాలన్నీ పొందలేకపోతూ ఉంటారు ఈ వారం రోజులు ఈ రాహు యొక్క ప్రభావం వల్ల. ఇకపోతే షష్టమ స్థానంలో గురు సంచారం ఉన్నదండి. గురు యొక్క సంచారం మనకి షష్టమ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. మనకి రావాల్సినటువంటి అప్పు, మనకి డబ్బులు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందవు, ఎవరికైనా అప్పు ఇచ్చినటువంటివి. అలాగే మనం ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తామయ్యా అని చెప్తాము, అవి కూడా మనం ఈ వారంలో మనం ఇవ్వలేకపోతాము. అలాగే కొన్ని అక్కర్లేని రోగాలు, రుణాలు, రోగాలు, కాబట్టి రోగాలు కూడా అంటే చిన్ని జలుబు, దగ్గు లాంటి, జ్వరము లాంటి చిన్ని జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ విధంగా 6వ స్థానంలో గురు సంచారం వల్ల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం కూడా దశమ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇది కూడా మీకు చపలత్వం, చిత్తం, చంచలత్వం,
అక్కర్లేనటువంటి వస్తువులన్నీ కొనుగోలు చేయటం, తీర్థయాత్రలు అవన్నీ తిరగటం లాంటివి ఏమి మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు అక్కడ శుభప్రదంగా మీకు ఆ తీర్థయాత్రలు కానీ ఆ స్నానాలు కానీ ఏదో నదిలో స్నానం చేద్దామని వెళ్తారు, అక్కడ కూడా మీకు ఏమీ జరగదు. అలాగే కొంచెం మీరు ఈ భక్తి సంబంధమైనటువంటి పుస్తక పఠనం ఏదో చేస్తూ ఉంటారు చూడండి, ఖాళీ టైంలో కానివ్వండి లేదా పని కట్టుకుని కానివ్వండి చేస్తూ ఉంటారు, అవి కూడా ఈ వారంలో ముందుకు సాగేటటువంటి విధానం కనబడదండి. ముందుకు సాగవండి, అవన్నీ కూడా ఆగిపోయేట అవకాశం ఉంటుంది. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో 8వ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 6 రోజులు, 9వ స్థానంలో ఒక రోజు జరుగుతూ ఉంటుందండి ఈ రవి యొక్క సంచారం. ఈ రవి యొక్క సంచారం 8, 9 స్థానాల్లో జరగడం ద్వారా ఏ విధమైనటువంటి సుఫలితాలు ఉండవు, అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి రావాల్సినటువంటి భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, భాగ్యం అంటే మనకి మంచిగా వచ్చేటటువంటి పిల్లలు చదువు ఒక భాగ్యం, భార్యా పిల్లలు మనం చక్కగా ముందు వెళ్ళటం అనుకూలంగా ఉండటం ఒక భాగ్యం, డబ్బులు రావటం ఒక భాగ్యం, ఆ వచ్చిన డబ్బులు మంచి పనులకు ఉపయోగించడం ఒక భాగ్యం, ఆరోగ్యం ఒక భాగ్యం, ఇవి ప్రతిదీ భాగ్యమేనండి. అటువంటి భాగ్యం మనకు సంతోషం కలిగించేది ప్రతిదీ భాగ్యమే. అటువంటి భాగ్యాలన్నీ వారం రోజుల్లో కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం మనకి ఈ వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే తుల అంటే 11, 12 జన్మరాశుల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈయన మనకి చంద్రుడి వల్ల మనకి 11వ స్థానంలో ఉన్నటువంటి అంటే తులలో సంచరించేటటువంటి రోజుల్లో 2 రోజులు మనకి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే జన్మల్లో కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు అంటే ధనురాశిలోకి వచ్చినప్పుడు ఆ రోజులు 3 రోజులు కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. మధ్యలో 2 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి అంటే 3వ రోజు 4వ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. మనసు ప్రశాంతత ఉండదు, ఏదో ఒక రకరకమైనటువంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి అమలులో సాధ్యపడేటువంటి విషయాలు కాదు. అలాగే మాటలు కూడా కొంచెం తేడా వస్తూ ఉంటుంది. మనసు ఎందుకునో కొంచెం వికలంగా ఉండే అవకాశం. అనుకూలంగా ఉన్న రోజుల్లో బాగా ఉండటము, ప్రతికూలంగా ఉన్న రోజుల్లో మనసు చికాకుగా ఉండడం జరుగుతుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. వృషభంలో కుజి యొక్క సంచారం జరుగుతుందండి. అంటే 6వ స్థానంలో కుజి యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి చేతికి రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఈ వారం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నట్టయితే ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే రోగాలు, రుణాలు రోగాలు కూడా మనకి ఈ వారంలో కొంచెం ఆరోగ్యం బాగానే ఉండే అవకాశం కుజుల వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక బుధుని గురించి మనం తీసుకున్నట్టయితే ఆయన కర్కాటకంలో అంటే 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరగడం అనేది శుభ పరిణామాన్ని ఇస్తుందండి. మంచి కొంచెం వ్యాపార విషయంలో కావచ్చు ఇది బాగానే ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భాగ్యం అంటే మనం చెప్పుకున్నాం కదండి, ప్రతిదీ భాగ్యమే. మనకి ఆనందాన్ని కలిగించేటటువంటిది, సుఖాన్ని కలిగించేటటువంటిది ప్రతిదీ భాగ్యమే. భార్యా పిల్లలు ఆనందంగా ఉండటం, అలాగే పిల్లల చదువు బాగుండటం, ఆరోగ్యాలు బాగుండటము, ప్రతిదీ మనకి భాగ్యంగా లెక్క చేత ఈ భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ విధంగా మనం నవగ్రహాల యొక్క సంచారం ఈ 12 రాశుల్లో ఏ విధంగా జరుగుతుందనేది తెలుసుకుంటూ ఉంటే మనకి ధనురాశి వారికి ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ వర్తిస్తాయండి. మీరు కొన్ని అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కంగారు పడద్దు. మనం చెప్పుకున్నట్టుగా ప్రతిసారి చెప్పుకున్నట్టే నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలు కానీ మంత్రాలు కానీ చెప్పుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు 11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు మకర రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, తద్వారా వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మకర రాశి వారికి జన్మంలోనే శని, తృతీయంలో రాహు, పంచమంలో గురువు, ఇకపోతే భాగ్యస్థానంలో కేతు, రవి 7, 8 స్థానాలలో 7వ స్థానంలో 6 రోజులు, 8వ స్థానంలో 1 రోజు సంచారం చేస్తారు. ఇకపోతే చంద్రుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే
10, 11, 12 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే కుజుని యొక్క సంచారం మళ్ళీ తీసుకున్నట్టయితే 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే బుధుడు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. శుక్రుని తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా సంచారం జరుగుతుంది. అయితే ఈ విధమైన గ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే శని అనేది శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. జత శరీరానికి సంబంధించి ఇబ్బందులు, అనారోగ్యమైనటువంటి పరిస్థితులను చూపేటటువంటి ప్రయత్నం ఉన్నది. ఏ పని మొదలుపెట్టినా మందకుడిగా జరుగుతుంది. ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదు. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ముందుకు వెళ్ళే ప్రయత్నం సఫలీకృతం కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే తృతీయంలో రాహు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనకి ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, వ్యాపార స్థలాల్లో, ఉద్యోగ స్థలాలలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఈ రాహుగ్రహ సంచారం వల్ల మనకి లభిస్తూ ఉంటాయండి. ఈ విధమైన ఫలితాలు రాహు వల్ల. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం 5వ స్థానంలో అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. పిల్లలు చక్కగా మన మాట వినటం, చక్కగా చదువు మీద శ్రద్ధ చూపించటము, ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండటము, అలాగే చదువులో ముందు ఉండటము పిల్లలు. అలాగే మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా కాబట్టి భక్తి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆ పూజలు అవి చక్కగా చేయటం, మనసు పెట్టి చేయటం. రోజు చేస్తారు, మనసు పెట్టి చేసేది ఎన్ని రోజులు, కొద్ది రోజులే ఉంటుంది, కొద్ది సమయమే ఉంటుంది. అటువంటి విషయాల్లో కూడా చాలా ముందుకు వెళ్ళే అవకాశం మనకి గురుడు వల్ల కలుగుతుంది. అలాగే అతనితో పాటుగా, గురువు గారితో పాటుగా కుజుని యొక్క సంచారం కూడా 5వ స్థానంలో జరుగుతుంది. అతని వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావాలన్నీ వస్తూ ఉంటాయి. కుజుడి వల్ల మనకి ఆ దైవభక్తి నిలవకపోవటం అని, లేకపోతే పిల్లలు కొంచెం పిల్లల్ని సరిగా మంచిగా ఆయన చూస్తుంటే పిల్లల్ని కొంచెం పక్కదారి పట్టించే విధంగా కుజుని యొక్క ప్రభావం చూపటం, వాళ్ళకి ఎంత చదువుకుంటున్నా కొంచెం మిగతా పిల్లలతో పాటు ఆడుకోవాలని, మిగతా పిల్లలతో కొంచెం అల్లరి చిల్లర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో తిరగాలని. మంచి పిల్లలు ఉంటారు, చెడ్డ పిల్లలు ఉంటారు, అయినప్పటికీ కూడా పిల్లలతో కలిసి ఆడుకోవాలంటే తపన. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడి వల్ల కలుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఇకపోతే మనకి భాగ్యస్థానంలో కేతు ఉన్నారండి. భాగ్యస్థానంలో కేతు కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. మనకి ఏ విషయంలోనూ కూడా కొంచెం భాగ్యం అంటే మనకి సంతోషం కలిగించేటువంటి విషయాలు అనేక ఉన్నాయి. అవన్నీ మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. అదేవిధంగా ఆ భాగ్యస్థానాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మనకి అందకుండా పోతూ ఉంటాయి, చేదాకా వస్తూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే, రవి కర్కాటకంలో 7వ స్థానంలో ఒక 6 రోజులు, 8వ స్థానంలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 7 రోజులు మొత్తం మీద ఆయన 7వ, 8వ స్థానాలలో సంచరించేటటువంటి 7 రోజుల్లో కూడా మనకి అనుకూలమైన ఫలితాలు రావు. ద్వారా మనకి భార్యాభర్తల మధ్యన కూడా వాటి మధ్యన పరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్యాలు పొడదుపెట్టే అవకాశం మీకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఉంటూ ఉంటుంది. అలాగే మీతో పాటు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఉన్నట్టయితే వాళ్ళకి మీకు కూడా కొంచెం మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే, తీసుకుంటే 10వ, 11వ, 12వ స్థానాలలో తులా, వృశ్చిక, ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా తులలో సంచారం చేసేటప్పుడు 10వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 2 రోజులు అక్కడ 2 రోజులు 4 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి 3 రోజులు ఉంటాడు అక్కడ ఆయన ధనుసులో. ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఒక మనశ్శాంతి ఉండదు,
ఎందుకునో చికాకుగా ఉంటుంది. అనుకూలంగా ఉన్న రోజుల్లో మనశ్శాంతిగా ఉంటారు. మీరు చేసేటటువంటి పని మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. పూజ చేయండి, పని చేయండి, ఆఫీసులో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఏ పని చేసినా మనసు లగ్నం అవుతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి 3 రోజులు మాత్రం మనసు ఏ పని మీద లగ్నం కాదు, చికాకుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ చంద్రుడు సంచారం 3 రాసులు జరుగుతుంటుంది. ఇక కుజుడు గురించి ఇందాక చెప్పుకున్నామండి మనము. ఇకపోతే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంచేత ఆయన మనకి ఈ అష్టమ స్థానంలో ఆయన యొక్క సంచారం మనకి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో కానివ్వండి, మన బుద్ధి వికసించడంలో కానీ, మన మాట చెల్లుబాటు అవటంలో కానీ, మన తెలివితేటలు పనిచేయటంలో కానీ మనకి బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనకి సింహంలో జరుగుతోందండి. సింహంలో జరుగుతుందంటే 8వ స్థానంలో, మకరానికి 8వ స్థానం సింహం అవుతుంది. ఆ సింహంలో సంచారం చేసేటటువంటి ఈ వారం రోజులు కూడా చక్కటి ఫలితాలన్నీ మనకి అందజేస్తూ ఉంటాడు. మనసు హాయిగా ఉంటుంది. ఇక ఏ విధమైనటువంటి గాయాలు కానీ, రుణాలు కానీ, అప్పులు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా శుభప్రదమైనటువంటి భార్యాభర్తల మధ్యన అనుకూలత, కుటుంబంలో సంసారంలో చక్కటి పరిస్థితులకి ఈయన సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల అలాగే సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని గ్రహాలు, ఏ గ్రహం ఆ దానికి సంబంధించినటువంటి పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. పక్కవారిని ఎవరిని చూసుకోదండి. మనం మనుషుల్లాగా పక్కవాడు ఏం చేస్తున్నాడని చూసుకుంటూ పోతూ ఉంటాం మనం. అవి అలా కాదండి. ఒకే రాశిలో ఇద్దరున్నా ఆ ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుచేత ఆయన ముందుకు తోస్తుంటే ఒకడు వెనకలాగచ్చు, లేదా ఇద్దరు సహకరించవచ్చు, లేదా ఇద్దరు సహకరించకపోవచ్చు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది మామూలుగా ఈ జాతక విషయాల్లో. అందుచేత దీనికి ఏది వచ్చినప్పటికీ మీరేం కంగారు పడక్కర్లేదు. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఇది సర్వసహజం. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుభవించి తీరవలసిందే. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకానికి అనుసంధానం చేసుకోండి. నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. మా దగ్గర సౌలభ్యం ఉన్నది. అలాగే శాంతి ప్రక్రియలు కూడా మా దగ్గర సశాస్త్రంగా జరిపిస్తాం. ఆన్లైన్లో మీకు చూపిస్తాం. మీరు ఎక్కడున్నా పర్వాలేదు. ఒకవేళ ఇక్కడ ఉంటే వచ్చి మీరు డైరెక్ట్గా రావచ్చు, కలవచ్చు. ఈ విధమైనటువంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి, అనుకూలంగా ఉన్నటువంటి వాటికి కూడా నవగ్రహ మంత్రాలు చదువుకోండి. శుభం భూయా. ఇప్పుడు 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు కుంభరాశి వారికి ఈ వారం రోజులు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి కుంభరాశిలోనే శని ఉన్నాడు, కానీ వక్రగతి చేత వ్యయస్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు చెప్పాలి అంటే మకర రాశి వారికి, ఇంకా చెప్పాలి అంటే ధనురాశి వారికి కూడా, ధనురాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి కూడా మనకి ఏళ్ళనాటి శనిగానే మనం పరిగణించవచ్చు. ఏమండి, ఆయన రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు ధనురాశికి ఏళ్ళనాటి శని ప్రభావం వర్తించదు. ఆయన కుంభంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అక్కడ మీన రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నట్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వక్రగతి ద్వారా జరిగేటటువంటి పరిణామం. ఇప్పుడు కుంభరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి సంచారం 6 రోజులు కర్కాటకంలోను, 6 రోజులు అంటే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. 7వ స్థానంలో ఒక్కరోజు రవి యొక్క సంచారం జరుగుతున్నది. చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే కుజుని యొక్క సంచారం అట్లాగే మనకి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం
6వ స్థానమైనటువంటి కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం సింహంలో అంటే 7వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగటం వల్ల ఇప్పుడు మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే, ద్వితీయ స్థానంలో రాహువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. కుటుంబంలో కొంచెము అంతా కూడా ఒకరికొకరు పడని విధంగా, ఒకరి మాట ఒకరు వినని విధంగా ఉంటుంది. అలాగే ఆదాయం తగ్గుతుంది, అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి రాహువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇక చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుభ ఫలితములను ఇవ్వజాలడు. గురువు యొక్క దానివల్ల ఏమవుతుందంటే విద్య, గృహము, ధనము, భూమి, శాస్త్రజ్ఞానము, కీర్తి, దైవభక్తి, వేదాంతము ఇత్యాది విషయాలలో ఏ ఒక్కటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడదండి. ఇవన్నీ సహజంగా మీకుండే గుణాలే అయినప్పటికీ కూడా గురువు ఆ రాశిలో చతుర్థ స్థానంలో సంచారం వల్ల వీటిని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కూడా కొంత కారకుడు కాబట్టి గురువు ఆయన వల్ల కొంత ప్రభావం సంతానం మీద కూడా చూపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా గురువు వల్ల మన సంచారం. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం. అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా ఏమాత్రము శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఏమాత్రము శుభ ఫలితాలు ఇవ్వజాలడండి ఆయన కూడా. అలాగే చేపరత్వం ఎక్కువగా ఉంటుంది, చంచల మనస్తత్వం ఉంటుంది, అక్కర్లేనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏంటంటే మంత్రశాస్త్రాల మీద ఇటువంటి కొంచెం అవి అంత నమ్మదగినటువంటివి కాదు, అలాగే ఆచరించదగినవి అసలే కాదు. మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా అటువంటి వాటి మీద కూడా మీకు కొంచెము పట్టు సడలిపోతూ ఉంటుంది. తాంత్రికమైనటువంటి విద్యలు వాటి మీదకి వెళ్ళవద్దండి. ఆ విధమైనటువంటి పరిసరాలన్నీ కూడా మనకి కేతువు ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. ఇకపోతే మనం కుంభరాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి శని వ్యయంలో ఉన్నట్టుగా భావించుకోవాలి వక్రగతి మూలాన. ఈ విధంగా వ్యయ స్థానంలో శని యొక్క ప్రభావం దుష్పరిణామాలు ఇస్తుంది కానీ ఏమాత్రం మంచి ప్రభావాలను ఇవ్వజాలదు. ఈ విధంగా మనం శని యొక్క ప్రభావాన్ని మనం చెప్పుకోవాలి. సేవకా అంటే కొంచెం మనకి విచారం కలిగేటువంటి అవకాశము, చర్మ రోగాలు కలిగేటువంటి అవకాశము, ఎవరితో మాట్లాడినా విరోధం వచ్చేటువంటి అవకాశము, కొంచెం అజీర్ణము, కొంచెము కృషి జీవనం కష్టపడి చేయవలసినటువంటి పనులు, ఇటువంటివన్నీ కూడా కొంచెం కఠిన చిత్తము, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శని వలన మనకు లభిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి. అయింది కదండి. ఇప్పుడు పోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి 6-7 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 6-7 స్థానాలలో సంచారం చేసేటప్పుడు 6 రోజులు మాత్రం మనకి కర్కాటకంలో 6వ స్థానంలో జరుగుతున్నాం. 6 రోజులు కూడా మనకు సుఫలితాలు ఇస్తాడు. అలాగే మనకున్నటువంటి అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతాము. మనకు వచ్చే డబ్బులు ఏమైనా ఉన్నట్టే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రుణము, శత్రుత్వం, అది ఎవరితోటైనా మనకి కొంచెం గొడవలాగి ఉన్నట్టయితే కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మనకి ఆ శత్రుత్వాలు కూడా కొంచెం తొలగిపోయేటువంటి అవకాశం మనకి ఈ 6 రోజుల్లో జరుగుతుంది. 7వ రోజు మాత్రం 7వ స్థానం అవుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు కొంచెం ఇప్పుడు కనిపించినటువంటి సుపరిణామాలనే ఒక్కరోజు మాత్రం కనిపించవు. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా రవి 6-7 స్థానాల్లో సంచరించేటటువంటి రోజుల్లో జరిగేటివి. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. కానీ 10, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనసు ఏకాగ్రత, మనసు నిశ్చలత, ప్రశాంతత, చేసే పని మీద మనసు లగ్నం కావటం, చేసే పూజ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని మీద లగ్నం అవ్వటం, మనం మాట మీద మనం నిలబడగలగటం, ఎవరికైనా మాట ఇచ్చామంటే మాట కోసం నిలబడగలగటం, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చంద్రుడి ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇక కుజుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే వృషభంలో అంటే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. చతుర్థ స్థానంలో జరగడం వల్ల ఏంటంటే కుజుని యొక్క ప్రభావం వల్ల మనకి జరిగేది అంటే మనకి మనం పొందవలసినటువంటి ఏవైతే సుఖాలు అయితే ఉన్నాయో అవే
విద్య కానివ్వండి, అలాగే మన సౌఖ్యం కానివ్వండి, స్వభావం కానివ్వండి, వాహనం కానీ, గృహం కానీ, ఇట్లాంటివి మాతృ సంబంధమైనటువంటి ఈ బంధుత్వాలు కానివ్వండి, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పడం వీటి ఉద్దేశం. ఈ విధంగా 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ విధంగా దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే బుధుడు కర్కాటక మందు సంచారం చేస్తూ ఉన్నారండి. కర్కాటకంలో అంటే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం 6వ స్థానంలో మధ్య శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి రావాల్సిన డబ్బులు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి. మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము రుణాలు. అలాగే బుధుడు కాబట్టి వ్యాపార విషయంలో మనకి కొంచెం వ్యాపారం మంచిగా జరగటం అని ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. రుణాలు, ఇంకా బాధలు, రుణాలు, శత్రుత్వాలు కూడా. మన శత్రువుగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనకు శత్రువుగా ఉన్నవాడే ఎందుకనో మరి ఆ శత్రుత్వం వీడు అంతో మిత్రుడిగా మారటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మంచి పరిణామాలే వస్తూ ఉన్నాయి. 6వ స్థానంలో సంచారం. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మనకి సింహంలో అంటే 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము 7వ స్థానంలో శుభ ఫలితములను ఇయ్యజాలదు. శుక్రుని యొక్క సంచారము మనకి 7వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఈ విధంగా తద్వారా మనకి కొన్ని 7వ స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్యన మాట పొంతన కుదరకపోవటం, అలాగే ఇంట్లో పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే మన భాగస్వామ్యంలో ఎవరితో మనం వ్యాపారం కానీ ఏదైనా పెట్టుకుని ఉన్నట్టయితే వాళ్ళతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం కొన్ని సౌఖ్యాలు కూడా శుక్రు ద్వారా లభించేటువంటి కొన్ని సౌఖ్యాలను కూడా మనం కొంచెం ఈ వారంలో అనుభవించలేకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కేవలం గోచార ఫలితాలు మాత్రమే. జాతక ఫలితాలకి వీటిని అనుసంధానం చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇదే జాతకం కాదు. దానికి జాతకానికి ఈ గోచార ఫలితాలు అన్వయించుకుంటే మనకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అవకాశం నిష్ణాతులు లేని వారి చేత జాతకం రాయించుకోండి. మీకు ఎవరు మా చేత రాయించుకోవాలంటే కూడా రాయించుకోవచ్చు. మా కింద మా నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది, రాయించుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ సౌలభ్యం ఉందండి. తద్వారా చేసుకోవచ్చు. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను కొన్ని గ్రహాలు అనుకూలంగాను ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఈ నవగ్రహ మంత్రాల ద్వారా మనం ఏవో గాయత్రి కావచ్చు, శ్లోకాలు కావచ్చు, బీజాక్షాలు కావచ్చు, కవచాలు కావచ్చు, లేదా తత్సంబంధమైనటువంటి పెద్దలు చాలామంది చెప్పారు. అవి ఏం చదువుకున్నప్పటికీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకే వస్తాయి. అంచేత శోకం పోయాలి. ఇప్పుడు మీనరాశి వారికి 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం రాశి ఫలితాలే. ఇవి మీ వ్యక్తిగత జాతకాలు కాదు. మీ జాతకానికి ఈ గోచార ప్రభావం అంటే గోచార ఫలితాలు సమన్వయం చేసుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మేము కూడా రాస్తాము. మా దగ్గర కూడా ఫెసిలిటీ ఉంది. మీరు హైదరాబాద్లోనే ఉండాలని లేదు. ఏ ఊరిలో అయినా ఉండవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా ఉండవచ్చు, ఏ దేశంలో అయినా ఉండవచ్చు. ఇవన్నీ మనకి ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా అన్ని జరుగుతూనే ఉన్నాయి. అలాగే పరిష్కారాలు ఏమైనా ఉంటే మీరు చేయించదలుచుకుంటే అవి కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో మేము చూపిస్తూనే ఉన్నాము. వారికి అన్నీ వాళ్ళు చూపిస్తూనే జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. మీరు అవసరమైతే వినియోగించుకోవచ్చు. ఇక మీనరాశి వారికి గోచార ఫలితాల దగ్గరికి వెళదాము. జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది. అలాగే తృతీయంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే సప్తమంలో కేతు సంచారము, ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారము జరుగుతున్నది. ఇక 5, 6 స్థానాలలో రవి సంచారం జరుగుతూ ఉన్నది.
చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9, 10 స్థానాలలో రాహు యొక్క చంద్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయంలో అంటే వృషభ రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. బుధుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉందండి. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది మీనరాశి వారికి. ఇప్పుడు ఫలితాల దగ్గరికి వెళదామండి. జన్మంలోనే రాహు యొక్క సంచారము ఏ మాత్రమో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఏ మాత్రమో శుభవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. వీరికి ఈ ఫలితాలు ఇవ్వకపోవటం వల్ల కొంచెము చెడు ప్రవర్తన వైపు మనసు పయనించటము, దుష్టజనుల యొక్క స్నేహం చేయటము, అలాగే మాటలో కఠినత్వము, దుష్ట ఆలోచనలు, దుష్ట స్వభావాలు వచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది. అయితే మనం కంట్రోల్ చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు రాహు వల్ల జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం తృతీయంలో ఉంచే ఫలితాలను ఏమీ ఇవ్వజాలదు. అంచేత గురువు ఒక ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి ఫలితాలంటే విద్య కానీ, గృహ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, మీకు అలాగే పిల్లల విషయంలో అంటే మీ యొక్క సంతానం యొక్క విషయంలో కానీ, శాస్త్ర విజ్ఞానంలో కానీ మీకు అనుకున్నటువంటి ఫలితాలు ఏమీ కలగవు. తద్భిన్నమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తూ ఉంటాయి. ఇది యొక్క గురువు తృతీయ సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. అదే తృతీయంలో అంటే వృషభ రాశిలోనే కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. కుజుని యొక్క సంచారం తృతీయంలో మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. కుజుని యొక్క ఫలితాలన్నీ కూడా మనకి అనుకూలమైన ఫలితాలుగానే ఉంటాయి. చేత మనకి అన్నదమ్ముల సహకారము, ఇరుగు పొరుగు వారి సహకారము, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో వాళ్ళ యొక్క ఇది, అట్లాగే మనకి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు కానీ, లేదా ఇల్లు భూములు కొని అమ్మేటటువంటి వాళ్ళు, క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఇది మిక్కిలి అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఈ విధమైన ఫలితాలు కుజుడు ద్వారా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో మనకి ఈ కేతు సంచారం జరుగుతున్నది. సప్తమంలో కేతు సంచారం కూడా ఏ మాత్రం సుఫలితాలు ఇవ్వదు. చేత ఇక్కడ మనకి మీ భాగస్వామి వ్యాపారస్తులతో కానీ, భార్యా పిల్లలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ కొంచెము జాగ్రత్తగా ఉండండి. సత్సంబంధాలు తెంపుకోకండి. తెగేటటువంటి అవకాశం ఉంటుంది. మాట ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, వాటిని అన్నింటినీ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ మనిషి ఎప్పుడు అవసరపడతాడో తెలియదు. ఎవరితోటి శత్రుత్వం పనిచేయదు అసలు. చేత ఈ విషయాల్లో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే మనకి ఏకాదశంలో సరిగా భావించాలి. నిజానికి ఆయన వ్యయంలోనే ఉన్నారు, కానీ వక్రగతి చేత ఏకాదశ స్థానంలో ఉన్నట్టుగా భావించుకోండి. మంచి ఫలితాలన్నీ కూడా, శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా, లాభదాయకమైనటువంటివి. విద్య విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ మీనరాశి వారికి చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తారు. ఇకపోతే రవిగ్రహం తీసుకున్నట్టయితే రవి 5, 6 స్థానాలలో ఆయన యొక్క సంచారం అంతా ఈ వారం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 6 రోజులు, సింహంలో 1 రోజు మాత్రం సంచారం జరుగుతుంటుంది. 6 రోజులు సంచారం చేసేటటువంటి కర్కాటకం 5వ స్థానం ఏమాత్రం సుఫలితాలు ఇవ్వదండి. 1 రోజు మాత్రం బాగుంటుంది. తద్వారా ఏంటంటే మనకి కొంచెం ఆరోగ్య సమస్యలు అవి తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య విషయాలు తలెత్తేటువంటి అవకాశం, పొడచూపే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము ఉద్యోగ విషయంలో కూడా కొంచెం వ్యాపార స్థలాల్లో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9, 10 స్థానాలలో సంచారం జరుగుతుంది. ఇక్కడ మనకి 8, 9 స్థానాలలో సంచారం సుఫలితాలు ఇవ్వజాలదు. కానీ మనకి 10వ స్థానంలో మాత్రం మనకి చంద్రుని యొక్క సుఫలితాలన్నీ కూడా మనకి బాగుంటాయి. అంటే వృత్తి వ్యాపారాల్లో కొంచెం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చంద్రుడి ద్వారా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కర్కాటకంలో అంటే
5వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు బుధుడు కూడా. తద్వారా కొంచెం పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మనకి ఈ పంచమ స్థానంలో వచ్చేటటువంటి బుద్ధి బలం ఇట్లాంటివన్నీ కూడా స్నేహం, వివేకం, యోగం, వీటన్నిటిని పాండిత్యం, ఇవన్నీ కూడా మనకి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ వారం రోజులు అది ఉపయోగంలోకి రావు, మనకి ఉపయోగించబడవు ఈ వారం రోజులు. ఈ విధంగా ఫలితాలన్నీ కూడా బుధుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో శుక్రుడు యోగించినటువంటి స్థానాలు 2. ఎక్కువ రాశుల్లో ఉపయోగపడేది శుక్రుడే. 2 స్థానాల్లో మాత్రం ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అవి 6, 7 స్థానాలు. ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో ఈ వారం అంతా కూడా శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ వారం రోజులు కూడా శుక్రుని యొక్క ప్రభావం వల్ల మనకి చేతికి రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాకపోవటము, మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోవటము, అలాగే కడతల సంబంధమైనటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది మాట ద్వారా కానీ. అంచేత వీటిని కొంచెం దారిలో పెట్టుకోండి. అన్ని చక్కటి ఫలితాలన్నీ బాగుంటాయి. ఏదైనప్పటికీ మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు మనకి అనుకూలంగా మారటానికి, అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత ద్విగుణీకృతంగా పనిచేయడానికి నవగ్రహాలకు సంబంధించి ఏదైనా చేసుకోండి. అదే గాయత్రి కావచ్చు, బీజాష్ట్రాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఏదో చేయండి. ఇవన్నీ చేసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు మీ అనుభవంలోకే వస్తాయి, నా అనుభవంలోకి కాదండి. ఎవరి గురించో అక్కర్లేదండి, మీ గురించి మీరు చేసుకోండి చాలు, చక్కగా ఉంటుంది. అంటే ఎవరి గురించో అక్కర్లేదంటే అది కాదండి, మీ కుటుంబ సభ్యుల గురించి కూడా మీరు చేయొచ్చు. మీరు వెళ్తున్నారండి, నవగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, లేదా దేవుడి దగ్గర నిలబడ్డారు, దేవుడి దగ్గర కూర్చున్నారు, చేస్తున్నారు. అటువంటి సందర్భంలో కూడా మీ ఒక్కరిదే కాకుండా చెప్పుకుంటాం కదా సంకల్పం, ధర్మపతి సమేతస్య, మీ పిల్లల పేరు చెప్పుకుంటారు, అన్నీ చెప్పేస్తారు. ఇంకెవరు మిగిలిపోయారో తెలియదు, సకుటుంబస్య అంటారు. మనవాళ్ళు చెప్పేస్తారు, అల్లుళ్ళు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి సకుటుంబస్య. అసలు యాక్చువల్గా ఏంటంటే మీ పేరు చెప్పుకుని సకుటుంబస్య అంటే వీళ్ళందరూ అందులోకి వస్తారు. లేదు, అలా కుదరదు. మా పెద్దలు పేరు చెప్పలేదండి పంతులు గారు మీరు, ఆయన ఊళ్ళో ఆయన పాపం, ఆయన ఆడవిడలో ఆయన ఉంటాడు. నువ్వు మొత్తం ఒక పెద్ద లిస్ట్ పట్టుకోతావు, ఆ లిస్టులో పేర్లన్నీ చదవంటావు. అవతల గంటలు కొట్టేస్తూ ఉంటాడు, చెవుల్లోంచి రక్తం గారిలాగా. ఎవరు గొడవ వాడిది, ఎవరు గోడ వాడిది. చేత అన్నీ చెప్పి ఇంకా సకుటుంబస్య అనక్కర్లేదు. ఇవి చెప్పకపోతే సకుటుంబస్య అనాలి. అర్థమైందండి? చేత మీరు పూజ చేసుకునేటప్పుడు సకుటుంబస్యనా అనుకోండి. లేదు, వీళ్ళ పేర్లన్నీ ప్రత్యేకంగా చెప్తున్నారుగా, చేత ఇంకా అక్కడ సకుటుంబస్య అక్కర్లేదు. ఆ విధంగా చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అన్ని పేర్లు ఎక్కడ పాపం ఎక్కడ చదువుతాడండి మరి. ఇప్పుడు మంగళవారం వచ్చిందండి, 100 కొద్ది జనం వచ్చేస్తారు ఆంజనేయ స్వామికి. శనివారం వచ్చింది, 100 కొద్ది జనం వచ్చేస్తారు గుళ్ళోకి, వెంకటేశ్వర గుడికి. శుక్రవారం వచ్చింది, అష్టలక్ష్మి గుడి, కిట్ట ఆడిపోతారు. ఎంతమంది చెప్తారండి పాపం, ఆయన నోరే కదండి. పొద్దుటేదో 6 గంటలకు 5 గంటలకు గుడి తెరుస్తారు, అక్కడి నుంచి 12 గంటల దాకా మాట్లాడాలి. అంటే పెద్ద గుళ్ళు అయితే 2-3 ఉంటారు పూజారులు, కాసేపు ఆయన కాసేపు ఈయన కాసేపు ఈయన. ఒకటే పూజారు ఉంటాడు, ఆదాయం తక్కువ ఉంటుంది. జనాలు ఎక్కువ ఉంటారు, మహానుభావులు, ఆదాయం తక్కువ. మరి ఏం చేస్తాడండి పాపం, అక్కడి నుంచి పొద్దుట 6 గంటల నుంచి 12 గంటల దాకా. ఇదే పర్వదినాల్లో రోజు 11 గంటలకు కట్టేసి ఇప్పుడు 12 గంటల దాకా తెచ్చి ఉంచుతారు. వాళ్ళ ఆదాయం వాళ్ళది, ఈయన బాధ ఎవరికీ అక్కర్లేదు. చేత సకుటుంబస్య అనుకోండి చాలు. అన్ని పేర్లు పెద్ద లిస్టు, ముని మనవలు ఇవన్నీ అక్కర్లేదమ్మా. ఆ విధంగా చేసుకోండి, చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. శోభం భూయాత్.